ఏదో విషయంలో గెలుక్కుని సోషల్ మీడియాలో వైరల్ అవుతే తప్ప అనసూయకి రోజు గడవదేమో అని నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలోకి వస్తుంది, ఏదో పెంట చేస్తుంది, ఆడియన్స్ చేత మింగులు తిని వెళ్ళిపోతుంది. ఇది కామన్ అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతానే ఉంది. అయినా సరే ఏమన్నా మారిందా అంటే అబ్బే, కొత్త కొత్త విషయాలు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి దానికి రియాక్ట్ అయ్యి తన ఒపీనియన్ చెప్పి ఆడియన్స్ చేత తిట్లు తిట్టించుకుంటది. రీసెంట్ గా ఏం జరిగిందిరా అంటే జై శ్రీరామ్ అనే నినాదాన్ని కొంతమంది కావాలనే వాడతారు. నిజంగా వాళ్ళకి ఆ భావన వాళ్ళ మనసు నుంచి రాదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేసింది. ఆ ముసుగులో చాలా మంది తప్పుడు పనులు చేస్తున్నారు అని చెప్పి కామెంట్ చేసింది. దీంతో మన హిందువులందరూ ఊరుకుంటారా? సోషల్ మీడియాలో ఏకపక్షాన ఏకేస్తా ఉన్నారనమాట. సో వెంటనే ఇదేదో మనకి తేడా కొట్టేసింది అని చెప్పేసి ఇంకో వీడియో రిలీజ్ చేసింది. లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను కొంతమంది గురించి మాత్రమే అన్నాను. హిందువులంటే నాకు చాలా గౌరవం ఉంది, నేను హనుమంతుడి భక్తురాలని అని చెప్పేసి ఏదో వీడియో రిలీజ్ చేసింది. అసలు ముందు నోరు జారడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి సోషల్ మీడియాలోకి అందరికి క్షమాపణలు చెప్పడం దేనికి? ఏంటంటే ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, నేను కూడా ఒకరి దాన్ని ఉన్నానని చెప్పేసి గుర్తించాలి. ఆ జబర్దస్త్ షోలు చేయడం మానేసింది యాంకర్ గా. దాని తర్వాత సినిమాల్లోకి వచ్చింది. రంగస్థలం ఒక ప్రాపర్ బ్రేక్ పడింది, పుష్ప ఒక ప్రాపర్ బ్రేక్ పడింది. దాని తర్వాత తను చేసిన సినిమాల్లో ఏ గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఏదో విధంగా ఆడియన్స్ నోట్లో ఉండాలి, మనకి సినిమా ఆఫర్లు రావాలి అన్న ఉద్దేశంతో ప్రతిదాన్ని ఏలెట్టి గెలుక్కుంటూ ఉందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయం గురించి హేమ గారు మాట్లాడుతూ ఆవిడ రియాక్ట్ అయిందనమాట. ముందే మాట్లాడినప్పుడు చూసుకోవాలి కదా ఇవన్నీ. మళ్ళీ వీడియోలు రిలీజ్ చేసి మళ్ళీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, అది కూడా ఒక రిలీజియన్ అంటే అందరూ చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఆ టాపిక్ మీద అని చెప్పేసి మనం కేర్ఫుల్ గా మాట్లాడాలి కదా. మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి కదా అని చెప్పేసి ఆవిడ కౌంటర్ ఇచ్చారు. ఆవిడ పర్స్పెక్టివ్ ఏంటి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేశారో ఒక మతాన్ని ఖండించకుండా వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పేసి హేమ గారు అన్నారు. అనసూయ ఏం చేస్తుంది, కొంతమంది అని చెప్పేసి హిందూ రిలీజియన్ మొత్తాన్ని ట్రిగర్ చేసింది. అంటే కొన్ని సార్లు అనసూయ చేసే పనులు ఉంటే అసలు ఒక ఆడదాని గురించి ఇలా అనకూడదు గానీ ఇంట్లో వాళ్ళు మరి చెప్పరా, వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారో తెలియదు గానీ ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడిపోయేటప్పుడు అసలు కొన్ని ఇన్పుట్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు. సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది, ఏది పడితే అది మాట్లాడేస్తుంది, ఆడియన్స్ చేత తిట్లు తింటది. అయినా కొంతమంది టార్గెట్ చేశారు అనుకోండి, రిలీజియన్ ని లాగాల్సిన అవసరం ఏముంది? ఈ పాయింట్ హేమ గారు కూడా అడిగారు. మరి ఇంకా దీనికి అనసూయ రిప్లై ఇవ్వలేదు. కొంతమందిని అన్నాను కొంతమంది అనలేదు అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అసలు రిలీజియన్ ని లాగాల్సిన అవసరం ఏంటి? అంటే రిలీజియన్ లాగితే చాలా మంది వరకు ట్రిగర్ అవుతారు, మనం సోషల్ మీడియాలో కనబడతాం, మన గురించి చర్చ జరుగుతుంది, మనం సెలబ్రిటీ కాబట్టి మన దాకా ఏది రాదు అని చెప్పేసి అంటున్నారా? ఇది ఒక్క విషయమే కాదు, ప్రతి విషయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే బయటకు సంబంధించి ప్రతి విషయంలో కూడా ఏదో ముందుండి నేనే చేసేయాలి మొత్తం అన్ని, నేను ఈ టాపిక్ గురించి మాట్లాడేలే అని చెప్పేసి వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. పోనీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా కరెక్ట్ గా ఉంటుందా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో బేస్లెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక అవగాహన లేకుండా, ఎలా మాట్లాడుతున్నారో ఒక కనీసం ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మనల్ని కావాలని ట్రోల్ చేస్తున్నప్పుడు రిలీజియన్ ని లాగాల్సిన అవసరం ఏముంది? అండ్ దట్టు ఇప్పుడు ఆవిడ ఏం చేసినా వైరల్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది. ఆవిడ షీఈ్ ఎ సెలబ్రిటీ. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక రిలీజియన్ ని లాగితే ఎంతమంది హిందూ రిలీజియన్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అవన్నీ ఆలోచించకుండా కొంతమంది హిందువులు ఆ ముసుగులో ఉండి తప్పు చేస్తున్నారు అన్న మాట వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? ఇప్పటికే చాలా మంది వరకు అందరూ సెన్సిటివ్ గా ఉన్నారు. ఇంతకు ముందులాగా ప్రతిదాన్ని టికెట్ ఈజీలా తీసుకునే విధంగా ఎవరు లేరు. ఇప్పుడు అందరూ చిన్న విషయానికి పెద్ద విషయానికి అందరూ హర్ట్ అయిపోతున్నారు, అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఫస్ట్ ఏమో నోటుకొచ్చింది వాగేస్తూ ఉంటారు, దాని తర్వాత ఏమో దానికి సంబంధించిన క్లారిటీ అని చెప్పేసి ఇంకో వీడియో రిలీజ్ చేస్తారు. అసలు వాగడం ఎందుకు? ఆ టాపిక్ గురించి తెలియకపోతే మూసుకుని ఉండొచ్చు కదా. అసలు వాగడం ఎందుకు? అసలు కెమెరా ఉంది, మనం ఇప్పుడు ఏదో సెలబ్రిటీ, మనం ఏం మాట్లాడినా జనాలు చూస్తారు, జనాలు వింటారు అన్న ఉద్దేశంతో ఏదో నోటుకొచ్చిందల్లా మాట్లాడేస్తాం. అది మనకి కలిసి వస్తే ఓకే, లేదా అది మనకి బెడిసి కొడితే దాన్ని మళ్ళీ ఎలా మనకి ఉపయోగపడేలా మార్చుకోవాలి. ఇదే దయచేసి ఎప్పుడు కూడా రిలీజియన్ ని గానీ క్యాస్ట్ గానీ ఒక గొడవలోకి రుద్దడానికి ట్రై చేయకండి. వేరే ఏ విషయంలో అయినా సరే మనం మాట్లాడితే ఆడియన్స్ సైలెంట్ గా ఉంటారేమో, కానీ ఒక రిలీజియన్ ఒక క్యాస్ట్ విషయం గురించి మనం మాట్లాడితే మాత్రం ఏ ఆడియన్స్ సైలెంట్ గా ఉండరు. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ ఏం గుర్తురాదు. అప్పుడు కులం మతం మన ఐడెంటిటీ స్టేటస్ కింద చూస్తారు. అలాంటి విషయాల గురించి మాట్లాడితే రేపన్న రోజు ఉండదు మనకి. ఇప్పుడు రిలీజియన్ అయిపోయింది, నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతుందో దేని గురించి క్లారిటీ ఇస్తుందో చూడాలి. మరి అనసూయ గారు ఒకరిని విమర్శిస్తున్నప్పుడు రిలీజియన్ అడ్డు పెట్టుకుని తిట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రస్తావన తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఉద్దేశపూర్వకంగా దేవుడిని లాగినట్టే ఉంటే ఇంతకింతకే అనుభవిస్తావని హేమ గారు అన్నారనమాట. అసలు దేవుడు టాపిక్ తీయాల్సిన అవసరం లేదు. ఈ అనసూయని ఎవరన్నా కంట్రోల్ చేస్తే బాగుండు. వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి
వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది అనమాట అనసూయ గారు. తన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుంది అంటున్నారు మన TFA బానిసలు. సో ఇది మరి సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.